సో ప్యాడ్ మస్తు గట్టిగా కొడుతారు, మంచిగా కొడుతారు. సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? నేను ప్యాడ్ తీసుకొని జస్ట్ 1 ఇయర్ అయిందన్న. అంతకుముందు నేను డప్పు, డోలకు వాయించేది. ఆ, మా పాఠశాలలో నేర్చుకున్న సాయందుల పాఠశాల ఓకే. ఎక్కడ? మంచిర్యాల. మంచిర్యాల ఆడినా. మీరు ఎక్కడ సొంత మేడ? మా సొంతం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ విలేజ్. ఓకే. సో ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది మీరు నేర్చుకొని? నేను దాదాపు 6th క్లాస్లో నేర్చుకున్నా. మా గురువు వచ్చేసి శంకర్ సార్, ఆయన కూడా ప్యాడ్ మాస్టర్ మరియు గాయకుడు. ఉమ్, ఉమ్. అట్లనే మా ఫ్రెండ్ ఉండే శాంతారాం అని, అతని ద్వారా కొంత నేర్చుకున్నా. సో ఎట్లా మీరు ట్రావెలింగ్ చేసినప్పుడు అంటే ఇబ్బంది కానీ ఫైనాన్షియల్గా మీరు ఎట్లా? మా ఫైనాన్షియల్ అంటే దాదాపుగా మేమైతే ఆర్కెస్ట్రాలు ఎక్కువ చేస్తా, భజన్స్, ఆ, వీటి మీద జర పట్టు ఉన్నది. అట్లనే దోస్తుల సహకారం ఉన్నది. నాకు గురువులు కూడా బాగా మంది చదువు చెప్పిన వాళ్ళ సహకారం అందిస్తారు. సో ఏమనుకుంటారు, మీ ఫ్యూచర్ గోల్ ఏం పెట్టుకున్నారు? నాదైతే నేను టీచర్ కావాలని నాకు ఒక లక్ష్యం ఉంది. ఉమ్, ఉమ్. ప్రజెంట్ నేను స్పెషల్ డిఎడ్ విఐ 2nd ఇయర్ చదువుతున్నా. ఈ జూలైతో అది ముగుస్తుంది. తర్వాత నేను బిఎడ్ ఎంట్రన్స్ రాశాను. 668 ర్యాంక్ వచ్చింది. ఓకే. 94 మార్క్స్ వచ్చింది. ఇక టీచర్ అవుదాం అనుకుంటారు. మరి టీచర్ అని మళ్ళీ ఈ కళ ఎట్లని? ఆ కళను వదిలిపెట్టేది లేదు. అది 2 సమానంగా నడిపించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మీరిద్దరు వెళ్ళిపోతే మళ్ళీ మా శేఖర్ పరిస్థితి ఎట్లనా? మీరు ప్రోగ్రామ్ ఉన్నప్పుడల్లా తమ్ముడు కమ్యూనికేషన్ ఇస్తున్నాడు. కలిసి తను ఇచ్చేసుకుంటూ నేను తమ్ముడిని కొన్ని ప్రోగ్రాంలు తీసుకుపోయి కొంతమంది బదలం చేశారంట, డబ్బులు ఇవ్వకుండా వాళ్ళిద్దరిని. ఇప్పుడు ఒక పేరెళ్ళిన కళాకారులు, సరే నువ్వు ఎక్కువ తీసుకో, తక్కువ వీళ్ళిద్దరిని నడి రోడ్డు మీద వదిలిపెట్టారు అని చెబితే, నేను అంతర్జాతీయ కళాకారుని, జర్మనీ, సౌత్ ఆఫ్రికా అన్ని తిరిగి వచ్చాను. కానీ ఆర్థిక పరంగా నేను ఇది కాలేదు. కానీ శేఖర్ని తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి తమ్ముడితును మనం అక్కడ ప్రోగ్రాం మనకు అన్నం పెట్టలేదు అని ఇంత ముద్దనే చెరిసాగం తిన్నాం. అడుగు ఇదేమో. అట్లా కళాకారులు ఏం చేస్తున్నారా, మోసం చేస్తున్నారు అనమాట. ఈ ప్రభుత్వాలు మోసం చేసి మళ్ళీ కళాకారులు మోసం చేసుకుంటే ఎట్లా? సమాజానికి మనం ఒక దిశానిర్దేశం ఇచ్చే అటువంటి కళాకారులను, ఒక మనిషిని తొక్కేయాలని చూడకూడదు. ఎవరు అన్నారంట, తమ్ముడిని నువ్వు ఫ్యాట్ కొట్టడం రావట్లేదు, శేఖరణ పాటలు పాడటానికి గొంతుకు బాగోలేదు అన్నారు. ఈ ఇంకొక సంవత్సరంలోనే మంచిగా గద్దరంలాగా హావభావాలు తయారు చేసే ఇది నా బాధ్యత తీసుకున్నా. కళాకారుని తయారు చేయటం ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఉంటాయి లోపాలు ఉంటాయి. స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ కదా, ఇప్పుడు వస్తుంది కదా. నేను ఈ కళ నేర్చుకోవటానికి మా నాన్న, మా అన్నయ్య వాళ్ళు, మా తాతలు, ముత్తాతల నుంచి వస్తున్నది. నేను ఎక్కడ క్లాసులో పోయి నేర్చుకోలేదు. అది ఒక ఆవేదన నుంచి వస్తుంది. కొన్ని చూసి నేర్చుకుంటారు. మా నాన్న వాళ్ళు కర్ర సావును, డప్పులు సావులకు, పెళ్లిళ్ళకి చేస్తుంటే వాళ్ళు ₹1 ఆశించలేదు. ఒక సంఘటన చెబుతున్నా. మా అమ్మమ్మ గారు ఊళ్ళో ఆంధ్ర, అక్కడ మేము ఒక సంవత్సరం పాటు ఉన్నాం. ఉంటే ఒక అతను, మా నాన్న స్నేహితుడు చనిపోతే వాళ్ళందరూ చుట్టాలు వస్తే వాళ్ళ ఇంట్లో వండుకోవడం లేకపోతే మా నాన్న 10 మానికలు బియ్యం తీసుకుపోయి అక్కడ వండి పెట్టి ఇచ్చేస్తే వాళ్ళందరూ చేతులు ఎత్తి మొక్కారు. మా నాన్నని ఇట్లా చేతులు ఎత్తి మొక్కారు అని, ఏంది నాన్న వాళ్ళని దండం పెడుతున్నారు అంటే, ప్రేమతో అన్నా. కానీ చూసిన నేను ఆ రైస్ 5 ఇసం వేయడం చూసిన. అట్లా అటువంటి కళాకారుని నేను, లేకపోతే ఒక ప్లేట్ లో గుంజుకొని తిన్న కళాకారుని కాదు నేను. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటారు? ప్రభుత్వం నుంచి ఇస్తే, నేను మొన్న సంస్కృత సారథిలో కూడా చెప్పిన, సారు విజయ్ సార్ నిజంగా ఆయనకు దండం పెట్టొచ్చు, వెన్నెలమ్మ దండం పెట్టొచ్చు. నేను అంతకు ముందు టీఆర్ఎస్ పాలనలోని విచ్చలవిడితనం అయిపోయింది. కళాకారులు సరిగ్గా డ్యూటీకి పోలేదు, వాళ్ళు ఇచ్చిన బాధ్యతలు చేయలేదు. ఇప్పుడు విజయ్ సారు ఇప్పుడు వాళ్ళకి మంచి ఒక ఇదేసేసి ఒక సిస్టమేటిక్ లో షెడ్యూల్ వేసి రోజువారీ ఏంది, నెలవారీ ఏంది, ఇట్లా ప్రణాళిక వేసి చేస్తుండ్రు. వాళ్ళ జీతభత్యాలకు కూడా, వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా ఇది చేస్తాను. నేను దగ్గరుండి చూసినాను. అటువంటిది కావాలి. నేను ఒక్కటే కోరుకునేది, కళాకారుడు అంటే అక్కడ మన తెలంగాణ సంస్కృత సారథిలోని స్టాంప్ వేసినాం అంటే జర్మనీకి కానీ ఎటు కానీ పోయేటట్టుగా అన్ని పక్కడబందీగా ఉండాలి. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అక్కడ ఇప్పుడు నువ్వు ఒక బాధ్యతను నిర్వహించేటప్పుడు ఆ బాధ్యత పరంగా ఉండాలి. కానీ బాధ్యత లేకుండా ప్రవర్తించినప్పుడు ఈ రాష్ట్రం ఏం కావాలి? ఈ ప్రజలు నిన్ను ఎన్నుకున్నప్పుడు, నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు పాలన సుపాలన అందించాలి కదా.